సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. బైబిల్ చదివి కూడా జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఆయన తెలిపారు. జగతి పబ్లికేషన్స్ వైఎస్ కుటుంబానికి చెందినదని పక్కా ఆధారాలున్నాయని ఆరోపించారు. 50 లక్షల ప్రాఫిట్ కలిగిన జగన్ పత్రిక అధికారం చేపట్టిన 2 సంవత్సరాలకే 90 కోట్లకు ఎలా చేరిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరంలా నీకు? ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశాను, సాక్షి నాదే. ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి దెబ్బలు కొట్టుకోవని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, నెక్స్ట్ మీటింగ్లో నువ్వు ఎక్కడ అనంతపూర్లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది, సాక్షిలో వాటాలు నాయి, అవినీతి సొమ్ముతో పెట్టాను, 35 లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను, ఆ డబ్బులు కూడా నాయి కాదు అని చెప్పే ధైర్యం, దమ్ము, మొగతనం నీకుందా అని నేను అడుగుతున్నా. కెన్ యూ టెల్ ద ట్రూత్? ప్రజల్లోకి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? పేపర్ నీది, ఛానల్ నీది, పొద్దున్న లేచి మా మీద పడి ఏడస్తా, మళ్ళీ ఎల్లో మీడియా అంట.